నమస్తే. ఈజీగా గమ్యస్థానానికి చేరుస్తుందని నమ్ముకున్న జీపీఎస్ నావిగేషన్ ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మానవ జీవితం టెక్నాలజీ మయమైపోయింది. ఈ టెక్ జమానాలో ఏది కావాలన్నా సులువుగా మన దగ్గరికే వస్తోంది. దీంతో మనిషి నిత్య జీవితం చాలా సులభమైంది. అయితే ఈ టెక్నాలజీతో కేవలం లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు దీని వెనుక భారీ ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి. ఇలా సాంకేతికతను నమ్ముకున్న ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిన దారుణం ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో బరైలీ నుంచి దాతాగంజ్కు బయలుదేరారు. వారికి ఆ మార్గం కొత్త కావడంతో జీపీఎస్ నావిగేషన్ను ఉపయోగించారు. అది ఎలా చూపిస్తే అలా ప్రయాణించారు. ఇలా గుడ్డిగా టెక్నాలజీని నమ్మడమే వారి ప్రాణాలను తీసింది. వీరు ప్రయాణిస్తున్న రామ్గంగా నదిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నదిపై ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. కానీ జీపీఎస్లో మాత్రం ముందుకు వెళ్ళొచ్చునని సూచించింది. దీంతో కారు బ్రిడ్జిపై నుంచి వేగంతో ముందుకెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూలిన బ్రిడ్జ్ కనిపించగా కారు వేగం నియంత్రణ కాలేదు. దీంతో కారు అదే వేగంతో దూసుకెళ్లి అమాంతం నదిలో పడిపోయింది. కారు నీటిలో కొట్టుకుపోవడంతో అందులోని ముగ్గురి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన టెక్నాలజీ తప్పిదాలనే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా బయటపెట్టింది. బ్రిడ్జ్ కూలిపోయి చాలా రోజులైనా జీపీఎస్ నావిగేషన్లో అప్డేట్ కాకపోవడం, అదే దారిని చూపించడం ఈ ప్రమాదానికి కారణం. కానీ ఇదొక్కటే కారణం కాదు. కూలిన బ్రిడ్జ్ విషయం అధికారులకు తెలుసు కాబట్టి దానిపైకి ఎవరూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. హెచ్చరిక బోర్డులతో బారికేడ్లో పెడితే జీపీఎస్ నావిగేషన్ను అనుసరించేవారు కూడా జాగ్రత్త పడేవారు. కానీ అలాంటి జాగ్రత్త చర్యలు ఏవి చేపట్టలేదు. కాబట్టే ఈ ప్రమాదం జరిగి 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ కూలి చాలా రోజులైందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా టెక్నాలజీని నమ్ముకుని సాగించిన ప్రయాణం ముగ్గురి ప్రాణాలను తీసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. గుడ్డిగా జీపీఎస్ నావిగేషన్ను నమ్ముకొని హైదరాబాద్కు చెందిన పర్యాటక బృందం ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కేరళ పర్యటనకు వెళ్లిన 4 సభ్యులు అలప్పుజ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గూగుల్ మ్యాప్ను అనుసరించి వెళ్తుండగా కురుప్పుంతార సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ వెళ్తుండగా అది కాస్త ఓ జలాశయంలోకి తీసుకెళ్లిపోయింది. అయితే వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తం కావడంతో వారి ప్రాణాలు దక్కాయి. లేకపోతే ఇప్పటిలాగే ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇలా జీపీఎస్ నావిగేషన్ను నమ్ముకొని చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రాణాలే కోల్పోయారు.